షేక్పేట్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. పక్కనే ఉన్న బిల్డింగ్ కి ఆనుకుని పడిపోకుండా ఆగిపోయింది. కార్మికులు ముందే గుర్తించడంతో ఎవరికీ గాయాలు కాలేదు. స్పాట్ కి చేరుకున్న అధికారులు పూర్తిగా కొలాప్స్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. బిల్డింగ్ కి పర్మిషన్లు కూడా లేవంటున్నారు అధికారులు. అందరూ చూస్తుండగానే కూలిపోయింది బిల్డింగ్. షేక్పేటలోని ఈ బిల్డింగ్ మొత్తం 3 ఫ్లోర్స్, 10కి పైనే ఫ్లాట్లున్నాయి. ఆల్రెడీ అపార్ట్మెంటే. దాన్ని కూల్ చేయకుండా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా 3 ఏళ్ల నుంచి నడుస్తోంది రీకన్స్ట్రక్షన్ వర్క్. ఆల్రెడీ అట్టట్టున్న బిల్డింగ్ నిన్న మరింత వీక్ అయింది. అందుకే ఇలా కూలిపోయింది. పాత బిల్డింగే అంతంత మాత్రంగా ఉందని రీవర్క్ స్టార్ట్ చేశారు. చేసేదేదో మొత్తం కూల్చేసి చేయకపోవడంతో పరిస్థితి ఇలా తయారైంది. దీని పరిస్థితి ముందే గమనించిన కార్మికులు భయంతో పరుగులు తీశారు. కూలిపోయే టైంలో మొత్తం బయటకొచ్చారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. మెల్లమెల్లగా ఒరిగిన బిల్డింగ్ కూలిపోయింది. పక్కన బిల్డింగ్ ఉండడంతో దానికి ఆనుకుని పడిపోకుండా ఆగిపోయింది. అయితే పక్కన బిల్డింగ్ కూడా కొత్తగా కడుతున్నదే. అందులో కూడా ఎవరూ లేకపోవడం, ఈ బిల్డింగ్ కాస్త స్ట్రాంగ్ గా ఉండటంతో ఇది కింద పడలేదు. అయితే పక్కనే ఉన్న వారికి మాత్రం 2-3కి గాయాలయ్యాయి. మేమందరం బట్టలు ఉతుకుతున్నామండి అక్కడ. అయితే మా అన్నయ్య పైనుండి మోటార్ బంద్ చేయమంటున్నాడు. మా వదిన వెళ్తుంటే అసలు అది ఒకేసారి అది ఏంటి గాలితో వచ్చినట్టుగానే అసలు నేనైతే సచ్చాను అనుకున్నాను. మా పిల్లలు అంటే పిల్లలు లేరు, ఎవరు లేరు. ఇక ఇంటి గుమ్మం దొరికింది. అది పట్టుకొని అన్నయ్య నేను పరిగెత్తుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని మా వదిన వాళ్ళు నన్ను గుంజుకున్నారు. తర్వాత మా అన్నయ్య వచ్చిండు. మా అన్నయ్యకి దెబ్బలు తగిలినాయి. ఇంకొక లేడీస్ కి మాత్రం నడుముకి తగిలిందంట. వాళ్ళిద్దరికి హాస్పిటల్ చేయించారు. సార్ నేను పొద్దున్న పని చేసిన తర్వాత 5 బాబుకు నీళ్ళు కొడదామని మా భార్య మోటార్ వేసేమన్నా. మోటార్ వేసిన తర్వాత పైపు పలిగింది. పైపు పలిగితే అది బంద్ చేయమని 3 సార్లు కూతేస్తుంటే గడగడ అది సపడే అనిపించింది. ఇక నేను కింద ఎట్లా వచ్చినో తెలియదు. ఇక అంటే పైనుంచి కింద పడిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు స్పాట్ కి చేరుకుని జాగ్రత్త చర్యలు మొదలుపెట్టారు. ఈ బిల్డింగ్ కి పర్మిషన్లు కూడా సరిగా లేవంటున్నారు. పక్కన బిల్డింగ్ కి ఎలాంటి నష్టము లేకుండా దీన్ని కొలాప్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పద్మావతి అనే యజమానికి సంబంధించిన బిల్డింగ్ 10 సంవత్సరాల క్రితం దీన్ని కట్టడం జరిగింది. అయితే దానిలో అక్కడున్న కొంచెం ప్రాబ్లమ్స్ వలన ఇన్ టైంలో వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. మరి ఇంతగా ఈ వారం రోజులుగానే కొంత వర్క్ స్టార్ట్ చేశారు. మరి ఏదో పిల్లర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో సడన్గా కొలాప్స్. జనాలకు ప్రాణ నష్టం ఏమి సంభవించలేదు. కానీ ఈ బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ మీద కొద్ది అంటే పడడం జరిగింది కాబట్టి దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అని చూడడం జరుగుతుంది. జిహెచ్ఎంసీకి కూడా తెలియపరచడం జరిగింది. షేక్పేట్ ఏరియాలో ఇలాంటి పర్మిషన్లు లేని బిల్డింగ్లు చాలానే ఉన్నాయంటున్నారు స్థానిక నేతలు. అధికారులు లిస్ట్ అవుట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ నాలాలు కబ్జాలు చేసి 20 ఫ్లోర్లు నిర్మించారు. ఇక్కడ నేను కమిషనర్ గారికి రిటర్న్గా 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాను. దాని మీద చర్య తీసుకోమని. నాలాల మీద కట్టేశారు, ఇష్టం వచ్చినట్టు FTLలో కట్టేశారు. FTL ఉన్న తర్వాత కూడా ఇక్కడ విల్లాస్ కట్టేశారు. ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఇష్టరాజ్యంగా చేసుకున్నారు. కానీ ఇది ఇప్పుడు జరుగుతుంది చాలా దురదృష్టకరమైన విషయం. ఇట్లాంటి జరగకూడదు. ఇట్లాంటి ముందే చర్యలు తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఈ నిర్మాణం గత 8 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఏం ప్రాణ నష్టం జరగలేదు. ఇద్దరికి కొంచెం గాయాలైనాయి. ఇవాళ ఈ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అక్కడ లేబర్ కానీ ఎటువంటి లేరు. ఇది గత 8 సంవత్సరాల నుంచి పని జరుగుతుంది ఇక్కడ. మరియు సంబంధిత అధికారులకు ఇది పర్మిషన్ ఉందా లేదా ఇది అని మేము ఇప్పుడే తెలుసుకుంటున్నాము. రేపట్లోగా బిల్డింగ్ ని కొలాప్స్ చేసి రూల్స్ ప్రకారం ఇంటి ఓనర్ పై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అధికారులు.